హాయ్ వెల్కమ్ టు కేర్ సంవాద్ విత్ మీ మిర్చి హేమంత్ అండ్ ఈరోజు నాతో పాటు ఉన్నారు డాక్టర్ సూర్యప్రకాష్ గుల్లా సార్. మనం వరల్డ్ హార్ట్ డే గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు వరల్డ్ హార్ట్ డే అనేది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ సార్? అసలు ఆ రోజు ఏమేం జరగబోతున్నాయి చెప్పండి. Definitely the World Heart Day is very important day because usually this is celebrated on 29th September every year from like WHO and World Heart Federation combination. So basically for the public to increase their awareness about the heart health, ఓకే, especially prevention and identification and management timely, so that the many lives can be saved. Because of unawareness and unattentiveness, millions of people are dying because of just heart diseases every year. Millions means roughly 9 to 10 millions a year globally. So this is, you should understand why it is important now. అండ్ ఆల్సో సార్ ఈసారి థీమ్ డోంట్ మిస్ అ బీట్ అంటున్నారు. ఎందుకు ఆ థీమ్ తీసుకోవడానికి ఏదైనా కారణం ఉందా సార్? Exactly. See, the theme definitely little like deviating meaning for some people. ఓకే, So this is don't miss a beat in the sense the exact theme implies to make people more awareness about the signals of the early signals of the heart disease ఓకే, and timely action and timely preventive measures like lifestyles, frequent checkups. Lifestyles in the sense like the nutrition, properly healthy heart nutrition, it is defined in some aspects. And other thing is lifestyle consists mainly physical activity, which is cheap, but unfortunately the public doesn't follow despite repeated reminders. At least weekly 5 days some physical activity in the form of like walking, jogging, tennis or swimming or cycling, something. So like roughly recommended is because of the busy schedules and people never have time for health. It's unfortunate. So at least 150 hours a week or 5 days a week. So that definitely prevents and helps in preventing cardiovascular diseases and deaths, early deaths from heart diseases. సార్ నాకు వీలేదు చక్కగా తెలుగులో చెప్పండి సార్, మా వాళ్ళంతా తెలుగు వాళ్ళే. Definitely. సార్ ఒకవైపు నుంచి ఈ హార్ట్ అటాక్లు చాలా పెరిగిపోతున్నాయి అంటుంటారు కదా. సో నాకు అసలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ హార్ట్ అటాక్లు కానీ హార్ట్ డిసీజులు రావడానికి లీడింగ్ కాజెస్ ఏంటి సార్? ఇప్పుడు డెఫినెట్లీ పెరిగిపోతున్నాయి అనేది డౌట్ లేదు. అంటే రియల్లీ పెరుగుతున్నాయా లేదా ఓన్లీ అవేర్నెస్ పెరిగి డిసీజ్ ఐడెంటిఫై అవుతున్నాయా అనేది ఒక ఆస్పెక్ట్. బోత్ ఆర్ అబ్సల్యూట్లీ ట్రూ ఇన్ ద సెన్స్. అంటే ఎందుకు అంటే డిసీజెస్ ఐడెంటిఫికేషన్ పెరుగుతుంది, ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతుంది అండ్ సైన్స్, నాలెడ్జి అండ్ అవైలబిలిటీ, టెస్ట్లు అవైలబిలిటీ, ఎర్లీ డిటెక్షను ఇవన్నీ పెరుగుతున్నాయి. రెండోది పబ్లిక్ ఎంత అవేర్నెస్ పెరిగినా తీసుకోవాల్సిన జాగ్రత్తలు రియల్గా ఓల్డ్ టైమర్స్ లాగా పాటించట్లేదు. ఓల్డ్ టైమర్స్ నోయింగ్లీ అన్నోయింగ్లీ, తెలిసి తెలియక కూడా పాటిస్తున్నారు. ఇప్పుడు తెలిసి కూడా పాటించడం తక్కువ. ఎస్పెషల్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎందుకు పెరుగుతున్నాయి డిసీజెస్ అనేది ఇప్పుడు వద్దాం. రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ ఏంటంటే మోస్ట్లీ మేల్ మెంబర్స్ లైక్ స్మోకింగ్, అది అందరికీ తెలుసు, ఇంక్లూడింగ్ సిగరెట్ ప్యాకెట్ మీద ఉంటుంది. అమ్మేవాడికి తెలుసు, గవర్నమెంట్కి తెలుసు, కాల్చేవాడికి ఇంకా తెలుసు, కానీ వదలట్లేదు. సో అది డిసీజ్ బర్డెన్ని, కార్డియోవాస్కులర్ డిసీజ్ బర్డెన్ని ఎస్పెషల్లీ కాల్డ్ ఎథెరోస్క్లెరోసిస్ అంటాం, వాస్కులర్ నేరోయింగ్ అయ్యి హార్ట్ అటాక్స్ రావడం. రెండోది ఇర్రెస్పాన్సిబుల్ లైఫ్ స్టైల్. ఇర్రెస్పాన్సిబుల్ లైఫ్ స్టైల్ అంటే నచ్చింది తినడం,
ఒక పద్ధతి లేకుండా ఓవర్ వెయిట్లు అవ్వడం, నచ్చింది తిన్నప్పుడు డెఫినెట్లీ నచ్చని కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కొలెస్ట్రాల్ అంటే కొవ్వేగా, కొవ్వే అనేంటి పర్లేదు, మీరు నన్నే ఇలా చూస్తున్నారు. అదే మీకు అంత లేదు. కొవ్వు పెరిగి అందులో బ్యాడ్ కొవ్వు, గుడ్ కొవ్వు ఇలా ఉంటాయి. అంటే కామన్గా అన్ఫార్చునేట్గా ఏంటంటే బ్యాడ్ కొవ్వు పెరిగి రక్తనాళాల్లో డిపాజిట్ అయ్యి మూసుకుపోయి హార్ట్ అటాక్ వస్తుంది. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ స్టైల్ అందరికీ తెలిసిందే, కాంపిటేటివ్, అగ్రెసివ్, గ్రీడీ, ఒకటండి అంబిషను, ప్రమోషన్స్, ఏదో సాధించేద్దాం, ఏదో జీవితం అంతా నెక్స్ట్ 2-3 ఇయర్స్లోనే అయిపోద్ది అన్నట్టు చూసుకొని ఆ స్ట్రెస్ డెఫినెట్లీ ప్లేస్ ఏ మేజర్ రోల్ అలాంగ్ విత్ దిస్ డిసీజెస్. ఈ స్ట్రెస్, ఈ డైట్, ఇవన్నీ ఇంకా అదర్ రిలేటివ్స్, ఫ్రెండ్స్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ దగ్గర చేరుతాయి. దగ్గర చేరినప్పుడు ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఈ ఆల్ దీస్ థింగ్స్ ఇప్పుడు చెప్పినవన్నీ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, రివర్సబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. లైక్ స్మోకింగ్ ఉంది, మానేస్తే పోద్ది. షుగర్ ఉంది, కంట్రోల్ చేసుకుంటే బాగానే ఉంటుంది. బీపీ ఉంది, కంట్రోల్ చేసుకుంటే. ఈ స్ట్రెస్ ఉంది, స్ట్రెస్ మేనేజ్మెంటు డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ మోడిఫైయబుల్, రివర్సబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇంకొకటి ఉంది ప్రస్తుతానికి, అంటే మేబీ ఆఫ్టర్ ఎ డికేడ్ దాన్ని కూడా జయించవచ్చు మనం, జెనెటిక్ ఫ్యాక్టర్, ఫెమిలియల్ అంటాం, హెరిడిటరీ, వంశపారంపర్యంగా అడక్కుంటే వస్తుంది. ఆస్తులు, అప్పులతో పాటు నొప్పులు కూడా. అడగని ఆస్తులు అంటాం ఇవి, ఇంక్లూడింగ్ ఆడపిల్లకి కూడా, కోర్టుకు కూడా వెళ్ళక్కర్లేదు. సో అలాంటి ఆస్తులు ఉంటాయి కొన్ని. మన హార్ట్ డిసీజ్లో సర్టెన్ థింగ్స్ జెనెటిక్, ఇప్పుడు ఎస్పెషల్లీ హార్ట్ అటాక్స్ ఉన్నాయి, ఈ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంట, ఇది కంపల్సరీ, ఇది హెరిడిటరీ ఫ్యాక్టరే. అంటే అందరి పిల్లలకి రావక్కర్లేదు, రావాలని లేదు. బోత్ పేరెంట్స్ ఉంటే ఎక్కువ, 50% గ్యారంటీ. అయితే వస్తాయి, ఎలాగ వస్తాయని వదిలిస్తే ఎర్లీ ఏజ్లో వస్తాయి. సపోజ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇది ఉంది, మా తాత ముత్తాతలకి ప్లస్ పేరెంట్స్కి ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాము అనుకుంటే, ఇప్పుడు నేను చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేసుకుంటే పోస్ట్ పోన్ చేయొచ్చు హార్ట్ డిసీజ్ని, అవాయిడబుల్ కాదు. 80 ఇయర్స్లో హార్ట్ అటాక్ వస్తే ఏంటండి, 80 ఇయర్స్ వచ్చేసరికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అడ్వాన్స్డ్ మెడికల్ మేనేజ్మెంట్, ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇంకొక 10 ఇయర్స్ ఈజీగా గడిపించేస్తాం మేము. సో అదే 35 ఇయర్స్ 40 ఇయర్స్లో వస్తే ఇంకా వాడి లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. సార్ మీరు చెప్పిన అన్నింటిలో నాకు నచ్చిన పదం ఒళ్ళు దగ్గర పెట్టుకొని అని. అంటే మరి అది పబ్లిక్ మీరే చెప్పారు కదా, అర్థమయ్యేటట్టు చెప్పండి. సార్ మీ ప్రకారంగా హెల్తీ హార్ట్ ఉండాలంటే ఐడియల్ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి సార్? ఐడియల్ ఈ బ్లడ్ ప్రెషర్ రికమెండేషన్స్ సొసైటీ నుంచి ఈ మధ్య కొంచెం మారుతున్నాయి. బట్ ప్రెజెంట్లీ యాజ్ ఆన్ టుడే 2025 130/80 రైట్ ఈజ్ ఐడియల్. ±5 millimeters అటు ఇటు రీడింగ్ వేరియబిలిటీ ఉండొచ్చు. ఆ టైం అంటే ఆ సినారియోలో స్ట్రెస్లో కొంచెం పెరగవచ్చు. బట్ ఐడియల్ 130/80 ఉంచుకుంటే ఏ గొడవ ఉండదు. సార్ ఒకవేళ మేము హార్ట్ హెల్త్కి సంబంధించి ఇంట్లో మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? ఇంట్లో అంటే బేసికలీ అంటే హౌ డు వి మానిటర్ హార్ట్ హెల్త్ ఎట్ హోమ్ అంటున్నాం. ఎట్ హోమ్ అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీ ప్రకారం సపోజ్ బిట్వీన్ 30 and 40 years అనుకోండి, లేదు 40 to 16 సార్, నాకు 16 అంటారు. సారీ చెప్పండి. ఓకే 30 కలిపితే. సో ఆ ఏజ్ గ్రూప్ని బట్టి ఆల్ ఏజ్ గ్రూప్ షుడ్ టేక్ ప్రికాషన్స్ హెల్దీ హార్ట్ కోసం. ఎందుకు అంటే టుడేస్ precautions will definitely helps in prolonging healthy life to keeping healthy heart, maybe forever, maybe at least longer period. అయితే అందరూ ఇంచుమించు అన్ని ఏజ్ గ్రూప్లో బేసిక్ థింగ్స్ అందరికీ అంటే
అవాయిడింగ్ అన్నెసరీ అన్వాంటెడ్ డైట్స్. అంటే అవి యూజువల్ వెయిట్ని పెంచుతాయి, షుగర్స్ని పెంచుతాయి, కొలెస్ట్రాల్ని పెంచుతాయి, బ్లడ్ ప్రెషర్ని పెంచుతాయి. అంటే అందరికీ తెలిసిందే బ్లడ్ ప్రెషర్ పెరగకుండా ఉండాలంటే సాల్ట్ రిస్ట్రిక్షన్, మోడరేట్ ఆర్ రిక్వైర్డ్ సాల్ట్ లైక్ రఫ్లీ అరౌండ్ 2 grams సాల్ట్ అని, అది ప్రివెంటివ్. రెండోది తెలుసు, కొంచెం వెయిట్ పెరుగుతున్నారు అంటే ఎక్సర్సైజులు చేయాలి. ఎక్సర్సైజులు అంటే ఉంటారు కొందరు, అంటే ఏదో ఈ 2 రోజులు చేసేసి తర్వాత ఒక 2 నెలలు చేయరు కొందరు. మేబీ ఐ కుడ్ సెన్స్ ఇలాంటివన్నీ మీరు నన్నే చూసి అంటున్నారు. ఐ కుడ్ సెన్స్ ఇట్ డెఫినెట్గా. అయితే అది మంచిది కాదు. చూసారు కొందరు వెయిట్ కోసం తగ్గడానికి చేస్తారు, బాగా చేస్తారు, సిన్సియర్గా తగ్గుతారు, తర్వాత పాత వెయిట్ మీద మరో 20% వెయిట్ పెరుగుతారు పాటించక. సో అది మూడోది. ఇప్పుడు ఫ్యామిలీలో డయాబెటీస్ ఉంది, జనరేషన్స్ నడుస్తుంది. ఓకే, డయాబెటీస్ ఇంట్లో, డయాబెటీస్ అంటే ఏంటి, స్వీట్లు తినకూడదు. రాకుండా ఉండడానికి ప్రయత్నిస్తే డెఫినెట్లీ అది వచ్చేది ఏదో పోస్ట్పోన్ అవుతుంది. సిమిలర్గా హార్ట్ అటాక్స్ ఉన్నాయి ఫ్యామిలీలో, ప్రీవియస్ జనరేషన్స్లో ఉన్నప్పుడు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కంట్రోల్ చేసుకుంటే డిసీజ్ రాదు. ఇవి డిసీజులు అనము, డయాబెటీస్ని కానీ, బ్లడ్ ప్రెషర్ని కానీ, కొలెస్ట్రాల్ని కానీ డిసీజులు అనము. ఇవి ఓన్లీ రిస్క్ ఫ్యాక్టర్స్. టార్గెట్ రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్, అవాయిడ్ డిసీజ్. డిసీజ్ అంటే హార్ట్ అటాక్ వచ్చేయడం అలాగా. సో ఇంట్లో అందరూ అంటే హెల్దీ హార్ట్ మెయింటైన్ చేయడానికి ఒక ఏజ్ అని ఉండదు, చైల్డ్హుడ్ నుంచి మెయింటైన్ చేయాలి. ఇప్పుడు అన్ఫార్చునేట్గా ఏంటంటే చిల్డ్రన్ అంటే అందరికీ ఎఫెక్షను, ప్రేమ, గ్రాండ్ పేరెంట్స్కి చబ్బీగా ఉండాలి అని, ఇంకా ఐస్ క్రీమ్స్. అది ఆ ఏజ్లో మొదలు పెడితే వెయిట్ కంట్రోల్, పిల్లల్ని వాళ్ళకి అవసరం వచ్చిన ఎక్సర్సైజెస్. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ప్రజెంట్ డే స్కూల్, ఇంట్లో ఉండదు ఎక్సర్సైజ్ ప్లేసు, టైం ఉండదు, అన్ని గ్యాడ్జెట్స్ లేనిపోయినవన్నీ. స్కూల్లోన గ్రౌండే ఉండదు. మా టైంలో లాగా కాదు. కరెక్ట్. క్లాస్ రూమ్ చిన్నది, గ్రౌండ్ పెద్దది మాకు. సో అది ఉండదు. మరి అలాంటప్పుడు వీళ్ళకి సడన్గా హెల్దీ హార్ట్ అని 35 years అప్పుడు ఉద్యోగం, సాఫ్ట్వేర్కి వెళ్తాడు. ఇంకా తర్వాత ఇంకా మీకు తెలిసిందే, సాఫ్ట్వేర్ గురించి నేను చెప్పక్కర్లేదు. కంప్యూటర్ మీద కూర్చొని అక్కడికే వచ్చేస్తాయి బర్గర్లు, పిజ్జాలు. సో ఇది బేసిక్ థింగ్ అండి. అంటే ఓవరాల్గా అంటే ఇంట్లో ఉన్నాయండి, ఆఫీస్లో ఉన్నాయండి, సర్టెన్ థింగ్స్ మస్ట్ హెల్దీ హార్ట్ మెయింటైన్ చేయడానికి. సార్ ఈ డాష్ డైట్ అంటారు కదా సార్, డాష్ ఏంటి సార్? అంటే అది హార్ట్కి ఎలా హెల్ప్ చేస్తుంది? డాష్ అంటే తెలుసా? తెలీదు సార్. DASH. కరెక్ట్. ఇవి బేసికలీ 4 letters హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేయడానికి వాడేది. అది డైటరీ, డి మీన్స్ డైటరీ, ఏ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్, DASH. డాష్ డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్. అంటే అక్కడ స్టాప్ హైపర్ టెన్షన్ అది ఒరిజినల్ అంటే WHO పెట్టిందే. ఇది స్టడీస్, డాష్ స్టడీ కూడా అయింది, క్లినికల్ ట్రయల్. ఓకే. డైట్ తోటే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడం. అలాగే దాన్ని స్టాప్ అనే కంటే నేననేది అంటే ప్రివెంటివ్, టు ప్రివెంట్ హైపర్ టెన్షన్. అంటే పదం బాగోలేదేమో, DAPH, సో DASH డాష్ అని పెట్టారు. సో ఇది దాంట్లో బేసికలీ అంటే డాష్ అన్నారు కదా, అది దానికి ప్రివెంటివ్ ఆర్ స్టాపింగ్ హైపర్ టెన్షన్కి ఇంపార్టెంట్ థింగ్స్, డైటరీ ఆస్పెక్ట్స్, ఎస్పెషల్లీ సాల్ట్ రిస్ట్రిక్షన్, ఇంకా హై కొలెస్ట్రాల్ డైటు. సో ఇన్ టర్న్ దట్ ఇంక్రీజెస్ వెయిట్ పెరగడం, మళ్ళీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. సో అది అందుకు డాష్ అప్రోచ్ అంటాం. అలాగే సార్ ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటారు కదా సార్, ఇది హెల్దీ హార్ట్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? డెఫినెట్లీ ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్కి సర్టెన్ మంచి గుణాలు ఉన్నాయి. ఇది కొలెస్ట్రాల్ మెటబాలిజంలో కూడా హెల్ప్ చేసి ట్రైగ్లిజరైడ్స్ అని ఉంటాయి,
అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ లో డెన్సిటీ లైపోప్రోటీన్ అంటాం, అలాగే ట్రైగ్లిజరైడ్స్ వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్, వీటిల్ని కొంచెం ఎక్కువ మోతాదులో తగ్గిస్తుంది. సో అది ఒక ఆస్పెక్ట్. రెండోది ఏంటంటే వాస్కులర్ ఎండోథీలియం మీద పనిచేసి వెసల్స్ని స్మూత్గా కూడా ఉంచుతుంది. మూడోది బాడీ ఇమ్యూనిటీని, ఎస్పెషల్ ఆల్ ఏజ్ గ్రూప్స్ కెన్ హ్యావ్ దట్ ఒమేగా. ఇది నథింగ్ బట్ ఫిష్ ఆయిల్. ఫిష్ బాగా తింటే ఇది తెచ్చుకోవక్కర్లేదు. సార్, ఈ ఎట్రియల్ ఫిబ్రిలియేషన్ అంటే ఏంటి అండ్ దీని గురించి ఎందుకు మనం వరి అవ్వాలి? యాక్చువల్ చాలా వరీ అవ్వాలి. ఓకే. ఎందుకు అంటే దిస్ ఎట్రియల్ ఫిబ్రిలేషన్ ఇది రిథమ్ డిస్టర్బెన్స్. రిథమ్ అంటే ఇప్పుడు మనకి హార్ట్, ఎట్రియం, వెంట్రికిల్, సైన్స్ స్టూడెంట్స్ అందరికీ తెలుస్తుంది. ఎట్రియం అంటే ఆరికిల్ అంటాం కదా, ఆరికిల్. ఓకే. సో వెంట్రికిల్ లోవర్ ఛాంబర్, పెద్ద ఛాంబర్. ఈ రెండు ఛాంబర్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లైక్ కోఆర్డినేట్ చేసి కంట్రాక్టిలిటీని, ఓకే, హార్ట్ పంపింగ్. సో ఈ ఎట్రియం సర్టన్ సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే అది దాని కంట్రాక్టిలిటీ ఇరాటిక్ అయిపోతుంది. ఇరాటిక్ అంటే ఇంకా దానికి ఇంకా ఏమీ ఒక రిథమ్ ఉండదు, ఇర్రెగ్యులర్, ఇష్టం వచ్చినట్టు కంట్రాక్ట్ చేసినప్పుడు ఈ వెంట్రికిల్తో మ్యాచ్ అవ్వదు, కోఆర్డినేట్ అవ్వనప్పుడు ఏమవుతుంది, దాని నుంచి వచ్చే బ్లడ్ వెంట్రికిల్కి రాదు. సో అది ఒక 120, 130, 140 దాని ఇష్టం, వెరీ ఫాస్ట్ అవుతుంటుంది. సో ల్యాక్ ఆఫ్ ప్రాపర్ కంట్రాక్టిలిటీ, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ కోఆర్డినేషన్ విత్ వెంట్రికిల్ ఈజ్ హార్మ్ఫుల్ టు ద హార్ట్ ఫంక్షన్. అది బేసిక్. అందుకు దట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఎంటిటీ. సార్, ఇప్పుడు నా హార్ట్ హెల్తీగా ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే నేను ఏ చెకప్ చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి? ఇప్పుడు చెప్పండి మీ ఏజ్. మీ ఏజ్ 40 సార్. 40. సో అదే ఎందుకు అడిగాను అంటే ప్రతి వాళ్ళు హెల్దీ హార్ట్ అని పరిగెట్టక్కర్లేదు. అంటే 20 years వాళ్ళు ఇలా. మేల్ మెంబర్స్ అబౌవ్ 30, ఫిమేల్స్ 40, ప్రీమెనోపాజల్ అయినా సరే వీళ్ళు హెల్దీగా ఉందా లేదా హార్ట్ అని బేసిక్ థింగ్. అంటే ఫస్ట్ టెస్ట్లు ఒక్కటే కాదు, ఎప్పుడు ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయనేది డాక్టర్కి చెప్పుకోవాలి. 2 హార్ట్ బ్రేక్లు ఉన్నాయి సార్. 2? సో నాకున్న ఏకైక హార్ట్ ఫీలింగ్స్ ఒకటే. అయితే అవి ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది ఫ్యూచర్లో. వదిలిస్తే పర్వాలేదు, అంటే వాటిని అలాగా ఉంచుకుంటే అంటే ఆలోచిస్తూ బ్రేక్స్ ఎందుకైంది, ఏంటైంది, అసలు అవ్వాలా, మళ్ళా కలపాలా, ఇవన్నీ ఉంటాయి కదా. బ్రోకెన్ హార్ట్. సో అంటే బేసిక్ అంటే ఎందుకు చెప్తున్నానంటే పబ్లిక్ తెలియాలి. ఇది వెరీ అన్ఫార్చునేట్. టుడే మీరు అడిగిన క్వశ్చన్ వ్యాలిడ్, అందరికీ వస్తుంది. అందరూ ఏమి అసలు లెక్క డొక్క లేకుండా డబ్బులు ఉన్నాయి వెళ్ళిపోవడమే, డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళిపోయి నచ్చింది చేసుకోవడం, వాడు చెప్పింది చేసుకోవడం. వెరీ అన్ఫార్చునేట్ థింగ్. అంటే అట్లీస్ట్ డాక్టర్కి ముందు తన గోల, సపోజ్ ఏదైనా చిన్నవి ఉన్నాయి, కొన్ని లేనివి డాక్టర్ బయట పెడతాడు. వి రిట్రీవ్ బై వాచింగ్ యువర్ వాచింగ్ యువర్ ఎక్స్ప్రెషన్స్. కొన్ని బయట పడతాయి, మీరు చెప్పకపోయినా సరే. అందరికీ పెయిన్ వచ్చి హార్ట్ అటాక్ రాదు, కొందరికి సైలెంట్గా హార్ట్ అటాక్ వస్తుంది. సో అవి బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే దెన్ ఏ టెస్టులు అంటే బేసిక్ టెస్టులు మీరు అడిగినట్టు లైక్ ఈసీజీ, బేసిక్ హార్ట్ నార్మల్ ఈసీజీయే కాదా. కొన్ని సిచ్యువేషన్లో రేర్గా అబ్నార్మల్ ఈసీజీ ఫస్ట్ టైం తీసినప్పుడు రావచ్చు. మేబీ బర్త్ డిఫెక్ట్స్ ఉండి కూడా సైలెంట్గా ఉంటాయి. బర్త్ డిఫెక్ట్స్ ఉంటే ఈసీజీ అబ్నార్మల్. చెస్ట్ ఎక్స్రే. సిమిలర్లీ బ్లడ్ వర్కప్ అంట, అంటే హార్ట్కనే కాకుండా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ తీసుకుంటే హిమోగ్లోబిన్ బ్లడ్ తక్కువ ఉందా లేదా ఇవన్నీ తెలుస్తాయి. సో అందుకు హిస్టరీ ఇంపార్టెంట్. కొన్ని బేసిక్ థింగ్స్ స్టెథోస్కోప్ తోటి ఐడెంటిఫై చేయవచ్చు. సార్, సో అసలు ఓవరాల్గా సార్, అసలే ఈ వరల్డ్ హార్ట్ డే గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ ప్రకారంగా
ఒక కామన్ మ్యాన్, ఉమెన్, ఎనీవన్ అసలు హార్ట్ హెల్తీగా ఉండాలంటే చేయాల్సిన డెఫినెట్ ఒక 2 or 3 టాప్ పాయింట్స్ ఏంటి సార్? 2 or 3. నెంబర్ 1, వాళ్ళ ఏజ్ని బట్టి 6 months or 1 year రెగ్యులర్ చెకప్స్ ఒకటి ఉండాలి. ఓకే. రెండోది హెల్దీ లైఫ్ స్టైల్. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఒకటి డైటరీ న్యూట్రిషన్ ఆస్పెక్ట్, 2 ఫిజికల్ యాక్టివిటీ. అంటే ప్రతి లేడీ చెప్తుంది, మా ఇల్లు పెద్దది, రోజు పనులు నేనే చేసుకుంటానంటది. దట్ ఈజ్ నాట్ ఎక్సర్సైజ్. అట్లీస్ట్ స్టిపులేటెడ్ పీరియడ్ 45 minutes to 1 hour డైలీ మార్నింగ్. చాలామంది చెప్తుంటారు మార్నింగ్ నాకు ఖాళీ ఉండదు, ఈవినింగ్ అయినా సరే. ఈ ఎక్సర్సైజ్లో ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ మీకు బ్రిస్క్ వాక్, జాగింగ్, రెండోది స్విమ్మింగ్, మూడోది సమ్ టెన్నిస్, సమ్ ప్లే, డిపెండ్స్ అపాన్ హిజ్ అలవాటు. మూడోది సైక్లింగ్, వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఏవైనా పర్లేదు, అన్నీ రివ్యూ చేయక్కర్లేదు. సో ఇది రెగ్యులర్గా అట్లీస్ట్ 5 days a week, సెంట్రల్ గవర్నమెంట్లో 5 days a week చేస్తే బాగుంటుంది. మూడో ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ అంటే ప్రతి చిన్న దీనికి జనం స్ట్రెస్ ఫీల్ అవుతారు. ప్రతి చిన్న దీనికంటే అది ఇంకొకరికి బాగోపోయినా సరే ఫ్యామిలీ మెంబర్స్లో వీడికే స్ట్రెస్, లేట్గా బయలుదేరుతాడు స్ట్రెస్, ట్రాఫిక్లో స్ట్రెస్, ఆఫీస్లో స్ట్రెస్. అంటే ఇంట్లో సంగతి వదిలేయండి, అది 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 మేనేజబుల్ ఏదో విధంగా. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ లీడ్స్ టు హెల్దీ హార్ట్ సరిగ్గా ఉందా లేదా అని. సార్ మీరు చెప్పినవన్నీ చూసిన మా వాళ్ళందరూ పాటించి గుండెని బండ చేసుకొని మీ దగ్గరికి వస్తారు సార్. ఓకే, ఇదే నా ప్రామిస్. పాటిస్తే రావాల్సిన అవసరం ఉండదు. జస్ట్ థ్యాంక్ యూ సార్, మీరు చెప్పే మేము విని పాటించామని. డెఫినెట్గా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అంటే ఇలా వదిలితే మాత్రం రోజంతా నేను మిమ్మల్ని అడుగుతూనే ఉంటాను. బోల్డ్ కార్డియాలజీ సంవత్సరం పాటు మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, నాకు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ.